ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 5వ కీర్తన 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. భక్తుడైన దావీదు దేవుని చూసి ఈ మాట చెప్పుచూ ఉన్నాడు. ప్రభువా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని అంటున్నాడు. ఈ లోకములో జీవించే మనము వేకువనే దేవుని సన్నిధికి వెళ్ళి ఉదయమున మనము గళమెత్తి పాడి ప్రభువుని మొదట మనము స్తుతించాలి. అలా స్తుతించడము చాలా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనటువంటిది. మనుషులను పొగడము కంటే, మనుషులను కీర్తించడము కంటే మన దేవుని వైపు చూసి మనము ఆయనను పాడి స్తుతించి ప్రభుని మనము మహిమపరచాలి. అలా ప్రభుని మనము మహిమపరిచినప్పుడు మన హృదయము దేవుని ప్రసన్నతతో నింపబడినదై మనము చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారములుగా మారుతుంది. దేవుణ్ణి ఘనపరచడము మనము చాలా అవసరం. గళమెత్తి మనము ప్రభువుని పాడి కీర్తించాలి. దావీదు తన అనుభవములో నుండే ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక దేశము రాజుగా ఉండి దేశ పరిపాలన సక్రమంగా నడిపించడానికి దేవుని ఆలోచన, దేవుని నడిపింపు తనకు అవసరము కనుక వేకువనే ప్రభు సన్నిధికి వెళ్ళి తన కంఠస్వరమును ప్రభుకి వినిపింపచేసి ప్రభుని ఘనపరిచి మహిమపరిచి ఆయన సన్నిధిలో ఆయనిచ్చే ఆలోచనలను పొందుకొని రాజ్య పరిపాలన చేయువాడు. అందుకనే ఆయన రాజ్య పరిపాలన ఎంతో ఆశీర్వాదకరంగాను ఆయన రాజ్యము విస్తరించడము మనము చూస్తూ ఉన్నాం. అది దావీదులో ఉన్న గొప్పతనము, బలము వలన కలిగినది కాదు. అతడు ఉదయమున దేవుని సన్నిధికి వెళ్ళి పాడి ప్రభుని ఘనపరిచి ప్రార్థించినటువంటి ప్రార్థన ఫలితమే. అవును దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు మనుషులను మెప్పించితే వారి మెప్పు మనము పొందుకుంటాము అని అనుకొని పొరపాటు పడకండి. ప్రభుని మీరు స్తుతించి ఘనపరిచినప్పుడు మీరు వేటి కొరకైతే ఎదురు చూస్తున్నారో, దేని విషయమైతే మీరు ప్రభుకి ప్రార్థించుచూ వచ్చుచున్నారో ఆ ప్రార్థన సఫలమై దేవుడు మిమ్మలను దీవించున్నట్లుగా తన కార్యములను జరిగించుచున్నది. అవును, ప్రభుని మనము గళమెత్తి స్తుతించి పాడి ప్రభుని మనము మహిమపరచాలి. దావీదు తన జీవితంలో పొందుకున్న అనుభవమే మనకు చెప్పుచున్నాడు కదా. దానిని మనము విన్నప్పుడు మనకు ఆశీర్వాదము. గళమెత్తి ప్రభు సన్నిధిలో పాడండి. ప్రభు మిమ్మలను మీ యొక్క స్వరమును ఆస్వాదించి మీ కుటుంబాన్ని దీవించి మీ జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించి ముందుకు నడిపించును. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, వేకువనే నీ సన్నిధికి చేరి గళమెత్తి బిడ్డలు నిన్ను పాడి ఘనపరిచే భాగ్యం, కృప వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.